కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు. యూట్యూబ్లో చూస్తున్న వారికి కూడా ప్రభు పేరట అందరికి కూడా వందనాలు. మరి దినం సంఘంలో పలకలూరు ఈ ఊరి గ్రామస్తుడు బుజ్జి, ఇదే ప్రభుదాస్ తన పేరు బుజ్జి అంటారు. సహోదరుడు ప్రభువుని ఎరిగి ఈ నెలంతా సన్నిధిలో ఉండి బాప్తీసం తీసుకోవడం వల్ల జరిగింది. అందరూ బట్టి స్తోత్రాలు. అందరూ చప్పట్లు బట్టి ప్రభువును కలుగుతారు. మరి బాప్తీసం తీసుకోగానే కొరత వచ్చింది, అందుకే రక్షణ ఇచ్చింది. మౌనం రావాలి, సమాధానం రావాలి, ఓర్చుకునే తత్వం రావాలి. ఇవన్నీ లేకపోతే అసలు ప్రభువు దగ్గరికి నువ్వు బాప్తీసం తీసుకో, నేను తీసుకో, ఆయన దగ్గరికి మాత్రం రాలేవు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, బాప్తీసం తీసుకుంటే సంబరం కాదు. బాప్తీసం తీసుకున్నా ఊరుకుంటారు. సేవకుడికైనా, సేవకురాలకైనా, సంఘ కాపురులైనా, పరిచారకులైనా, విశ్వాసులైనా అందరికన్నా ముందు పరిచయం చేసే వాళ్ళకి ఎక్కువ ఊరుకుంటారు. నేను ఎంతమందితో ప్రార్థన చేస్తానో, ఎన్ని ఊరు తిరుగుతానో అందరినీ మీరు కూడా చూస్తారు. మీకు నాకన్నా ఎక్కువ ఓర్పు ముందు వచ్చిన వాళ్ళని కసిరించుకోవడం అలా చేశారు అనుకో, నాకెళ్ళి చూసి వస్తారు. మీరు కసిరించుకుంటే ఏమైనా జరగకపోవాలి. మీరు నాకన్నా ఓర్పుగా మన మొహాలు చూస్తే తండ్రిలా ఉండకూడదు. మన మొహాలు చూస్తే పెట్టే మొహాలుగా, ప్రేమ పంచే మొహాలుగా, అట్టి మొహాలు ఉంటమే సంఘం కట్టడం. సంఘం ఈ ధర నుండి ఆ ధరికి 4 ఎకరాల్లో ఉన్నా లాభం లేదు. చీకటి నుండి వెలుగులోనికి నడిపించుటకే నేను వచ్చి తిని అన్నాడు. ఆ వెలుగులో నీవు నేను ఉన్నావా లేదా? ఓర్పు ఉందా లేదా? పని చేయగలుగుతావా లేదా? నడిపించగలుగుతావా? నడిపించటానికి సమర్థుడైతే దేవుడు. నువ్వు నడవడానికి సమర్థుడువా, సమర్థురాలువా? ఒకసారి చూసుకో. బాప్తీసం తీసుకున్నాక నువ్వు నడుస్తున్నావా? నడిపించబడుతున్నావా? ఇంకా ఎనకటి జీవితంలోనే ఉన్నావా అని దేవుడు ప్రశ్నిస్తాడు. ఈ జీవితం నీది కాదు, రక్షణ పొందాక దేవుడిది. కాబట్టి సహోదరుడు మరి నెలంతా నడిచాడు. డైలీ సాయంత్రం నేను ప్రార్థనలో కూర్చోబెట్టడం, డైలీ తనకి సాక్ష్యాలు చెప్పడం, వాక్యం చెప్పటం, ప్రభు మార్గం వివరించటం. మరి ఉండగా ఉండగా వచ్చిన రోజు కన్నా ఉండగా ప్రభు ఆత్మ మెరుగుగా మన మొహంలో తేట కనపడింది. దేవుడు పట్టుకుంటే ఏమైందంటే మన మొహంలో ఏం కనపడిందంటే అంతకు ఉన్నవా పూరి మొహం ఉండదు. మనలో ఏం మొహం ఉంటుంది? ఫ్రెష్గా మీరు ఏదో బుక్ చేస్తారే, ఫ్రెష్గా తింటారు కదా. ఏంటి అన్నీ తింటారు. నేను ఏది తింటే ఆలోచిస్తున్నాను, ఏం చెప్పాలి ఇప్పుడు అన్నీ తింటాను. ఏం తింటాను? దేవునికి స్తోత్రం. ఫ్రెష్గా ఉండాలి. ఏదైనా పరిశుద్ధాత్మ పట్టుకుంటే ఎప్పుడు కూడా వెలుగులోనే. దేవుడు చెప్పిన మాట అదే, చీకటి నుండి నేను మిమ్మల్ని వెలుగులోనికి ప్రకటిస్తాను. తన పేరు మరి బుజ్జి అంటాం. వాళ్ళ ఇంట్లో పెట్టిన పేరు ప్రభుదాస్ అదేనా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇతనికి బాప్తీసం ఇస్తా పెట్టిన పేరు ఇశ్రాయేలు. ఇతని పేరు పరిశుద్ధాత్మ దేవుడు బాప్తీసం ఇచ్చేటప్పుడు చెప్పిన పేరేంటంటే నాకు ఇశ్రాయేలు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏది చూపిస్తాడో నేను అదే చేస్తాను. అంటే కొత్తగా వచ్చారు కదా, వీళ్ళ కుటుంబానికి మన సంఘం గురించి తెలియదు. మనం అందరిలాగైతే పరిశుద్ధాత్మ సహవాసంతో ఉన్న సంఘం, ఆ సంఘం బహుగా వర్ధిల్లింది. ఆ సంఘంలో వారు ఎవరు తప్పిపోరు. కొంచెం తడబాట్లు ఉన్నా దేవుడు దాన్ని ఎలా సరిచేయాలో ఉందన్న తండ్రి భార్య భర్త కాదు, దేవుడు ఆయన. మొహమాటం లేకుండా గుణుగుళ్ళు సొనుగుళ్ళు మొత్తం పోతాయి. అందరు తెల్లని వస్త్రాలు వేసుకొని
మౌనంగా ఉందురు గాక. ఆమె మరి విజయమైనది విలువైనది. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నాడు అంటే ఒక మనిషి అతని జీవితం టోటల్గా మారిపోయినట్టే. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథానికి అంత విలువ ఉంది. మనం కొనేది కాదు, మనం కొనకుండా సంఘంలో బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పటికీ బైబుల్ చాలా మందికి ఇచ్చాం. బైబుల్ పట్టుకున్న ప్రతి ఒక్కరిలో నూతనంగా మార్చబడ్డారు, దిద్దబడ్డారు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళందరూ సంఘంలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు. మరి ఇంకా కర్ణాటక వాళ్ళు ఇంకా సాక్ష్యాలు రావాల్సినవి ఉన్నాయి. అందరినీ జ్ఞాపకం చేసుకోరండి. ఇప్పుడు మరి సహోదరుడు ఇజ్రాయేల్కి పరిశుద్ధ గ్రంథాన్ని అందిస్తాం. విజయాన్ని అందిస్తాడు. నీ పేరు కదా, నీ పేరు అందరికి మొహమాటం లేకుండా ఏ మాత్రం సంస్కృతంగా ఎవరు ఎన్నన్నా నీ పేరు ఏంటంటే వచ్చేయాలి. దేశం మొత్తం ఊరు మొత్తం నువ్వు చెప్పుకుంటే వాళ్ళే చెప్పాలి. నీ పేరు ఏంటంటే మీ అక్కలు మీ చెల్లెలు ఉన్నారే అసలు ఎవరన్నా అడిగితే చాలు ఇజ్రాయిలు అన్నారు. ఆయన దేవుడు దీవించును గాక. ఆమె మరి ఈ సంవత్సరం అంతా గడిచిపోయింది. ఇక రోజు చెప్పే వాక్యమే రోజు ఇదే రోజు చెప్పిన క్రిస్మస్ వాక్యం అంటే నేను అంటే ముగిస్తాడేమో అని చూస్తున్నారా? రోజు క్రిస్మస్ వాక్యం చెబుతారా? పరిశుద్ధాత్మ రోజు ఎందుకు చెబుతాడు? వాక్యం పెట్టాలి. ఏ రోజు వాక్యం ఆ రోజే. ఈరోజు ఆమె రెండు మాటలు దేవస్థానం ఇచ్చారు. దేవుని నామాన్ని పొందాలి. మీ అందరికీ దేవునికి నామానికి స్తోత్రాలు పొందనాలు. అది నేను మధ్యలో కొంతకాలం తప్పిపోయి ఉన్నాను. ఎందుకంటే కొన్ని మాటలు వినకుండా కొన్ని ప్రభుకి వ్యతిరేకం చేస్తా, మరి సంఘ కాపురికి వ్యతిరేకం చేస్తా కష్టానుసారంగా ఉన్నాను. అయితే ప్రభు నేను ఈ సంఘం నుంచి వెళ్ళిపోతానయ్యా నేను ప్రభు ఊరుకోలేదు. ప్రభు ప్రతిరోజు ప్రతి క్షణం బండిలో నేను డ్రైవింగ్ చేస్తూ ఉంటాను కూడా. డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఆలోచన చేస్తూ ఉంటాడు. ప్రభు పరిశుద్ధాత్ముడు మాటతో నన్ను శ్రమిస్తాడు. నేను అక్కడికి వెళ్తాను, నేను జీవితం చోట నువ్వు వెళ్ళాలని చెప్పి పరిశుద్ధాత్ముడు దేవుడు నన్ను బలంగా నన్ను నడిపించాడు. ఒకసారి అవసరమైతే ఆయన డబ్బులతో కొట్టేవాడు. నేను చెప్పిన మాటలు వినాలి కానీ నువ్వు చెప్పిన మాట నేను వింటానని చెప్పి ఆలోచించుకునేవాడు. అలాంటి దేవుడు మళ్ళీ నేను తిరిగి దగ్గర 8 నెలలు అడుకున్నాను నేను రాలేదు సంఘానికి. అదే డ్యూటీ హెవీ డ్యూటీ వలన పొద్దున్న తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళడం, సాయంత్రం 10-11 అయింది. సంఘానికి కూడా దూరం అయ్యింది, దాసులు కూడా మరి దూరం అయ్యింది. అలాగే దేవుని పరిచయం కూడా దూరం ఉన్నాను. మళ్ళీ దేవుడు దర్శించి మళ్ళీ పాస్టర్ గారి సంఘం అంతా ప్రార్థన చేస్తే నాకు మళ్ళీ అక్కడ బీడీ టీం నుంచి కొత్త పోస్టు మన క్రైమ్ స్పోర్ట్స్ అని చెప్పి అంటే మర్డర్ కేసులో ఏదైనా జరిగితే అక్కడికి మనం టీం వెళ్ళింది. ఆ టీం అక్కడికి వెళ్ళి మనం 7 ముద్రలు ఏం తీసుకుంటాం అనమాట. ఆ కొత్త ఉద్యోగం దేవుడు నాకు అనిపించాడు. మీ అందరూ ప్రార్థన బట్టి దైవజనుడు ప్రార్థన బట్టి ఆ రోజు ప్రార్థన చేస్తే అప్లికేషన్ తీసుకొచ్చిన దైవజనుడు ప్రార్థన చేస్తే ప్రభు ఆ రోజు దర్శనం చూపించాడు. ఆయన కార్యం అయిపోతాను. కాకపోతే ఏంటంటే ఒక పోస్ట్కి 3 ఉన్నారు. ఆ 3 కూడా అంటే నేను కూడా 2 ఉన్నారు. అంటే వాళ్ళిద్దరేమో దాన్ని కూడా నేను ఎలా వాళ్ళు అనుకుంటారు. మరి ప్రభు కార్యం జరిపించాడు కాబట్టి అది వాళ్ళకి ఇవ్వకుండా ఒక 10 రోజులు 15 రోజులు అసలు నాకు మనసు అంత అనమాట. ఇది ప్రభు చెప్పాడు. మరి అనంతరం పోటీ పడుతున్నారు. వాళ్ళలో ఒకటేంటంటే మన క్రైమ్ స్పాట్కి డ్యూటీ ట్రైనింగ్ చేశాడు. కానీ ప్రభు మరి అతను అడ్డు అడగ సరే అతనికి ఇస్తే నేను తప్పకుండా అని చెప్పాను. నా మనసులో అనుకోవడం, దైవజనులు చెప్పడం ఏం కాదండి కార్యం దేవుడు చూపించాడు కనుక మన కార్యం జరిగింది
అని అట్లాంటి కార్యం గొప్ప కార్యం జరిగించాడు. నేను డ్యూటీకి వెళ్ళి 2 రోజులు అయింది. తర్వాత ఇండియాలో పండుగ కదా పర్మిషన్ అడిగాను, కస్సే గారు ఇచ్చాడు. అయితే సంఘం అంతా కూడా నేను చెప్పేది ఏంటంటే దైవజనుని మాట వినాలి. మనం ఎక్కువగా ప్రాంతంలో వాక్యంలో ఎదుగుతూ ఈ సంఘం పవిత్రమైన సంఘంగా, పవిత్రమైన బుద్ధితో, పవిత్రమైన కన్యకల వలె ఉండాలి మనం. ఎందుకంటే ఇందాక దైవజనుడు చెప్పినట్టుగా మనం ఏంటంటే ఏ మాట పడితే ఆ మాట అనకుండా మన ఆలోచన అంతా కూడా నడినెత్తించిన కాలు వరకు కూడా ప్రభుకు అప్పు చెప్పుకుంటూ ప్రభు ఆలోచన జరిగి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెబుతాడో ఆ పాత్రగా ఉండాలి. ఈ సంఘంలో మనం పరిశుద్ధమైన పాత్రగా ఉండాలి. నాకు ఇచ్చిన పాత్రను బట్టి నేను నడవాలి, మీకు ఇచ్చిన పాత్రను బట్టి మీరు పరిశుద్ధంగా నడవాలి. కనుక మనందరి మీద అధికారిగా దైవజనుడు ఉన్నాడు కాబట్టి దైవజనుడు మాట విని ఆశీర్వాదకర కుటుంబాలుగా మన బిడ్డలు, మన సంతానం ఎదగాలంటే మనం చేయాలి. మన ఇష్టం నడుస్తానంటే కుదరదు. ఎందుకంటే నేను చాలా మంది పాస్టర్లు చూశాను, కానీ ఇలాంటి పాస్టర్ గారు నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే దేవుని ఆత్మ అలా ఉంటుంది అన్నమాట. అంటే చాలా మందికి ఉండదు కానీ వాళ్ళ సొంత నడిపింపు ఉంటుంది. కానీ ప్రతి క్షణం కూడా నేను దైవజనుడు బండి చెప్తాను, దైవజనుడికి ఏది చూపించాడు నాకు అర్థం అవుతా ఉంటుంది. ఒక్కోసారి ఆలోచన ఇంత నేను గురుగుతానుకో ఆ మాట తొందరగా దైవజనుడు చెబుతాడు. మళ్ళీ చెప్పంగానే ప్రభు నాకు అన్నకి చెప్పాడులే అన్న ఆలోచన నాకు కూడా మళ్ళీ ఎదుగుతుంటాడు. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడతావు, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని నా గద్దెంపు మళ్ళీ ఏమంటున్నా నాకు ఉంటుంది. అందుకని మనం జాగ్రత్తగా ఉండి, ఇప్పుడు మీరు కూడా చాలా మంది సంఘాలు తిరిగి ఉంటారు, నేను చాలా సంఘాలు తిరిగాను. ఇలాంటి సంఘం, ఇలాంటి దైవజనుడు చూడలేను కనుక మనం సంపాదించినంతా పరలోక రాజ్యం కొరకు, దేవుని వాక్యం కొరకే బ్రతకాలి, దేవుని పని కొరకే బ్రతకాలి. అలాంటి బుద్ధి, అలాంటి వాక్యానుసారమైన కుటుంబాలుగా, దేవునికరమైన మనుషులుగా మనం ధరించుకొని పరిశుద్ధమైన పాత్రలుగా మీరు కన్యకల వలె ఉండి దైవదాసుల మాట విని మనం నేర్చుకోవాలి చాలా ఉంది కనుక ఈ సినిమాలు దేవుడు దీవించి మనం ఆశించును గాక. ఏం నేర్చుకున్నావు చెప్తా. మీ అక్క లేడున్నప్పుడే తెలుసుకోవాలి. మీ పేదవాళ్ళైనా అందరూ తెలుసుకోవాలి. సంవత్సరం తర్వాత అసలు ఒక సన్నిధి కారణానికి నిన్ను నేను ఏ రీతిలో దేవుడు వాడుకుంటున్నాడో వాళ్ళు ఇంకా కలాలి. కానీ ఆత్మ పరిశుద్ధ చెప్పినాడు అని నమ్మాను కాబట్టి బాప్టిజం తీసుకున్నాయి ఈరోజు. సంఘం అంటే ఏంటి, అసలు చర్చి అంటే ఏంటో కూడా తెలియదు నాకు. ఏదో రోడ్డు మీద పోతా ఉండేవాడు, ఇతను కొంటున్నా వెళ్ళిపోతూ ఉండేవాడు. దేవుడు సన్నిధిలోకి వచ్చేవాడిని కంటే రోడ్డు మీద పోతా ఇలా అనుకుంటా పోతా ఉన్నాను. ఏంటనేది నాకు తెలియదు అసలు. అలాంటిది ఏడకి వచ్చాను ఫస్ట్ ఆదివారం. ఆ ప్రార్థన దేవుడు అంటే నేను వచ్చి రాటదాట ఇక్కడ మామూలు వెళ్ళి అలాగట మగలు బాధ్యత తీసుకొని ఈ తప్పులన్నీ జీవితం అంతా మర్చిపోయేలాగా చేయను ఆయన. నేను క్రిస్టమస్కి వ్యాపారం తీసుకొని తెలుసుకున్నాను. అంటే ఏంటో నేర్పించి మీ సన్నిధికి వస్తాను, నేను డైలీ అన్నాను. ఆదివారం సన్నిధికి వస్తున్నాను. సన్నిధిలో ఏం చేయాలి, ఎట్లా ఉండాలనేది నేర్చుకున్నాను. దేవుడు అంటే ఏంటో కూడా తెలియదు నాకు. ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. ప్రార్థన చేయడం వచ్చింది. రోజు సాయంత్రం పూట ఫాస్ట్గా మేము కూర్చొని చేసుకుంటాం. ఉదయం పనికి పోయేటప్పుడు గడి చేసుకొని వెళ్తాము. కానీ సంఘంలో వచ్చి నాకు ఉన్న నలుగురు కూడా సక్రంగా ఉన్నారు. నీది నాది అనేది లేదు. అన్నీ దేవుడిది. ఆయన ఇస్తేనే మనం ఉండగలుగుతున్నాం. మేడం ఆయన చిత్రాలు అయితే మనది ఏంటి ఏది లేదు. ఆయన ఇచ్చేవాడు, మనం తీసుకునేవాడు. ఆయన చిత్రం లేకుండా మనం తీసుకుంటానికి ఆయన ఇవ్వడం. నేను చిన్న కాదు, నువ్వు తొందరపడవాకు, నిదానమే ప్రధానం. ఇది చెట్లు కాసే వేయటానికి నీ నడవడిక, నీ సిద్ధాంతం, నీ ఆనవాళ్ళు చూసి నీ ప్రవర్తన బట్టి దేవుడు నీకు ఇస్తాడు. అడిగింది ఈ సంఘంలో నేను నమ్మాను కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఇంతవరకు ఏ చర్చికి అనేది నేను బట్టి జరిగిన తర్వాత వెళ్ళి ప్రారంభ అందుకే దైవజనం బాగా చెప్పాడు. జ్ఞానం పరిశుద్ధాత్మ ఉండబట్టే దైవజనుడు ఎత్తుకుంటాడు. నిన్ను నేను ఎంచుకున్నాను కాబట్టి నువ్వు పోయి నా సహోదరులకు నా గురించి చెప్పు అని పంపించాడు. అందుకని మాస్టర్ గారు చెప్పినట్టు నాకు అర్థమైంది దేవుని గురించి. అందుకని నేను ఈ 1 రోజు బాప్టిజం తీసుకున్నాను. ఇంకా
అంటే బాప్తిస్మం అంటే ఎందుకు కూడా చెప్పాడు పాస్టర్ గారు. దాని ప్రకారం ఉండాలి. తీసుకున్న తర్వాత ఆతకి తప్పు చేస్తే తర్వాత నువ్వు పైన లెక్క చెప్పాల్సి వచ్చింది. ఆ శిక్ష నువ్వు అనుభవించలేవు. ఇక్కడ కూడా చూపిస్తాడు నీకు త్వరలోనే. నరకానికి పోకముందే ఇక్కడే చూపిస్తాడు. నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత తప్పు చేస్తే నీకు వెంటనే శిక్ష చూపిస్తాడు. వారం 2 వారాలు ఉండదు, గంటలలో వ్యవధిలోనే చూపిస్తాడు. అన్నీ తెలిసి నిర్ణయం తీసుకొని బాప్తిస్మం తీసుకోమన్నాడు. నేను ఈరోజు అన్నీ తెలుసుకొని 4 రోజుల్లోనే తెలుసుకున్నాను. తెలుసుకొని ఆయన చెప్పకముందే నేను నిర్ణయం చెప్పేసాను, నేను పండగ బాప్తిస్మం తీసుకుంటాను. దేవుడి ఫస్ట్ టైం అయినా చక్కగా తన విన్నాదాన్ని గురించి వివరంగా చెప్పాడు. మరి కొంతమంది అయితే చెప్పాలంటే భయం, ఫస్ట్ టైం అసలు భయపడుతుంది. సంవత్సరం అయినా కానీ కొంతమందికి భయమే ఉండదు. సాక్ష్యం కూడా చెప్పలేరు. సాక్ష్యం చెప్పాలన్నా కానీ భయమే. మరి ఫస్ట్ టైం అయినా చూసారా, సంఘంలో పరిశుద్ధాత్మడు చేసే పని, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఇలా ఉంటాయి. దేవుడు నిత్యము ఏదైతే ఆయన ప్రణాళికలో నిన్ను నిర్మించి నడిపించాడో యావత్తు ఆయన కోరిక నీ జీవిత విధానం ప్రభు చిత్తానుసారంగా మారి శుభ్రపరచబడి నూరంతరగా నీకు ఫలించుదువుగాక. ఆమేన్. వాక్యంలో వెళ్దాం. టైం అయిపోయింది కాబట్టి 2 మాటలే. రాత్రి కూడా వాక్యం చెప్పుకున్నాం కదా. ఇంకా ప్రభు గురించి మీకు తెలియాల్సిందిగా ఉందా? ప్రభు ఎలా పుట్టాడు అన్నీ తెలిసినాయి కదా. సరే, అయినా సరే మరలా ఇక్కడికి వచ్చాక మరి ఇప్పుడు బైబుల్ తీయగానే ప్రభు అందరూ శ్రద్ధగా బైబుల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి, శ్రద్ధగా వాక్యాన్ని వినండి. లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. 4వ అధ్యాయం 18వ వచనం. ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు ఎందుకు వచ్చాడు? ప్రభు దేని కొరకు వచ్చాడు? దేని కొరకు వచ్చాడు అంటే, అంత ముందు సేవకులు వచ్చారు, సృష్టించారు. భూమి ఆకాశం అంటే మొత్తం వచ్చిందా లేదా? వచ్చిందా? ఇంక ఎన్ని శాఖలకు పోయిందో ప్రభు ఆది కాండంలో. ఈ నది ఎన్ని శాఖలకు వెళ్ళింది, ఒక్కొక్క శాఖలో ఏమేమి దొరికింది అన్ని ముందుగానే మరి ఆయన చెప్పినప్పుడు, అసలు భూమిని ఆకాశాన్ని సృష్టించిన ఆయన్ని నువ్వు ఈ ప్రాంతానికే దేవుడు అంటావు న్యాయమేనా? ఆయన అందరి మీద అధిపతి అయి ఉన్నాడు. అందరికీ దేవుడు యేసు ఒక్కడే. హల్లెలూయా. అందరికీ దేవుడు యేసు ఒక్కడే. అందుకే దేవుడు అన్నాడు, ప్రభు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై. ఎవరికంట? బీదలకు. అంటే శ్రద్ధగా దేవుని యందు భయభక్తులు కలిగి శ్రద్ధగా ఆలకించిన ప్రతి ఒక్కరికి దేవుని సువార్త అందింది. ఎప్పుడు అందింది అంటే, కొంతమందికి కొంతకాలం కలిసి, ఇంకొంతమందికి సగం వయసు అయిపోయింది, ఇంకొంతమంది పూర్తిగా వయసు అయిపోయేటప్పుడు దేవుని తెలుసుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చనిపోయేటప్పుడు తెలుసుకున్నా మంచిదే, కానీ ఉపయోగం ఏమైనా ఉందా? నువ్వు ఎప్పుడు తెలుసుకోవాలని ఉందని బైబిల్లో? నీ యవ్వన కాలంలోనే దేవుని కాడిని నువ్వు, ఆయన కాడిని సులువు అంట, ఆయన కాడి తేలికంట. నా దగ్గరికి రండి అని చెప్పాడు ఆయన. మన వాళ్ళకి అసలు
పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవటమే సమయం కుదరదు. ఇక పరిశుద్ధ గ్రంథంలో ఏముంది, ఏం తెలుసుకుంటారు? ఈ ఫోన్లో వచ్చిన కాడ నుండి ఏం తెలుసుకుంటున్నారంటే పరిశుద్ధ గ్రంథం పక్కన పెట్టు, ఊరకైనా పడే వాగ్దానాలు. భయపడకము, నేను నీకు తోడై ఉందను. తేడా నువ్వు అబద్ధాలు ఆడుతున్నప్పుడు అది పెట్టుకో. ఆహా, దేవుడు భయపడకన్నాడు, ఇంకా 4 అబద్ధాలాడా? దానికి భయపడకన్నాడా? నీ చూపు జాగ్రత్త, నీ మాట జాగ్రత్త, నీ నాలుక జాగ్రత్త, నీ పెదములు జాగ్రత్త అని అదే బైబిల్లో ఉంది. అది చదివారా? దేవుడు బీదలకు సువార్త. బీదలంటే ఎర్రవీగితే బీదలు ఎవరు? ఎర్రవీగిన వారు ఇప్పుడు బీదలు. బీదలైన వారు మీరు ధన్యులు అన్నాడు. వాళ్ళు ఎవరంటే ఏదో బీదలంటే ఇల్లు కూడా లేకుండా రోడ్డు మీద కొనుక్కున్న, అసలు నీడ కూడా లేకుండా రోడ్డు మీద ఉండేవాళ్ళు కాదు బీదలంటే. ఎంత ఉన్నా సరే అన్నిటినీ పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని వాడే బీదవాడు, వాడు ధన్యుడు. హల్లెలూయా. నీకు ఒక అర్థమయ్యేలాగా ఒక చిన్న ఉపమానం చెప్పి ముగిస్తా. అన్నీ ఉన్నాయి అనుకో, పని కోసము కొత్తగా ఏదైనా చేయటానికో నీలో ఆలోచన కానీ ఆతృత కానీ ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ఎవ్వరికీ ఉండదు. ఎందుకు? కడుపు నిండింది, అన్ని వచ్చేసాయి, కడుపు నిండింది. నీకు ఎవరైనా సలహా చెప్పారనుకో, చేద్దాంలే, తెలుసులే మాకు కష్టాలే, ఇప్పటికి నేను చాలా ఈ డైలాగులు వస్తాయి. ఆఖరికి ఉన్న వాడి కడుపు దగ్గరికి వెళ్ళు, వాడికి పచ్చడా కారమా ఇవన్నీ చూడడు. ఆ టయానికి ఆ ఆహారం అందటానికి వాడిని ఏమి అనిపిస్తుంది అంటే కష్టం. ఆ కడుపాకలు బాగా తెలుసు, కుటుంబ సమస్యలు తెలుసు. అసలు నలిగిన విరిగిన హృదయం ఎత్తుకులాడిద్ది. ఎవరిని ఎత్తుకులాడిద్దంటే దేవుణ్ణి ఎత్తుకులాడతారు. దేవుణ్ణి నువ్వు వెతుకులాడాలా. మనల్ని ఏం వెతుకులాడుతున్నారు? దేవుని వెతుకులాడరు. కష్టాలు ఎక్కువ ఉన్నాయి, కష్టాలు ఎక్కువ ఉన్నాయి. బోర్డు పెట్టుకో, ఇంటి బోర్డు, మెల్లో బోర్డు వేసుకున్నాడు కూర్చో. ఫోన్ ఎవరన్నా నీకు ఫోన్ పేలు కొడతారేమో చూద్దాం. ఫోన్ పేలు ఎవరన్నా కొడతారు వచ్చి? పొద్దున్న సాయంత్రం దాకా కూర్చొని ఏడు ఎవడన్నా అప్పు తిరుగుతాడా? ఉచితంగా ఊరక సమయాన్ని, కాలాన్ని మొత్తం వృధా చేస్తారు. అప్పు మీద అప్పు చేసి నువ్వు చేసేది ఏమి కూడా లేదు, ఉపయోగం లేదు. నీ ఆలోచన, ఈ విధానం ఉపయోగం లేదు. ముసలమ్మ ముచ్చట్లు విసర్జించమన్నాడు ఆయన. మనోళ్ళేమో లోకమనే ముసలమ్మ ముచ్చట్లోనే ఉంటారు. మన వాళ్ళకి దేవుడు మాటల కన్నా ఏ మాటలో ఎక్కువ? కూర్చొని బయట మాట్లాడే మాటలే ఎక్కువ, వీళ్ళకి బయట మాటలే ఎక్కువ. అదే దేవుడి సన్నిధిలో లోపలికి వచ్చి తింటావా? లేదు. నువ్వు ఇంటికాడ ఉండవు. పరిశుద్ధ గ్రంథాన్ని తిను. ప్రభువా ఈ దినము నాతో మాట్లాడు అను. నువ్వు బాధల్లో ఉన్నావు, బాధల గురించి కూడా చెప్పాకు. అప్పులు ఉన్నాయి, అప్పులు చెప్పాకు. ఇల్లు లేదు, ఇల్లు గురించి చెప్పాకు. వాకిలి లేదు చెప్పాకు. వస్త్రం లేదు చెప్పబాకు. అందరూ కలిసి ధృవీకరించారు చెప్పబాకు. నీ మీద లేని నిందేశారు చెప్పబాకు. మరి ఏం చెప్పాలా? ఏం చెప్పొద్దు. ప్రభువా అసలు ఈ జన్మేది, భూమి మీద నన్ను ఎందుకు ఉంచావు? నువ్వు నాతో ఈ దినం సూటిగా మాట్లాడు. పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఓపెన్ చేసినప్పుడు దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. నేను ఒకప్పుడు చాలా ఘోరంగా తిరిగా. నేను అందరిలాగే అభిప్రాయంలో అన్నీ చేశాను. జాబ్కి వెళ్ళాను, కూలి పనులు చేశాను, కరెంటు పనులు చేశాను, బేల్దార్ పనులు చేశాను. నేను కూడా అన్ని పనులు చేశాను. అందరిలాగే నేను కూడా జిమ్ములకి వెళ్ళి, ఆటికెళ్ళి, రొమ్మిల్చుకుంటా, గొడవలకు ముందుకెళ్ళి అన్నిట్లోనూ ఉన్నాను. కానీ నేను
ఏది కనుగొనవా, ఏది చేసినా నన్ను ఎవరు పిలిస్తే వెళ్ళిపోయేవాడిని. అంతా నా వాళ్ళే అనుకున్నా. అంతా ఏది పిలిచినా ఎవరు పిలిచినా ముందు నేనే. ఎవరింట్లో ఫంక్షన్ అయినా మా ఇళ్ళలో అయినా అసలు నువ్వు లేకపోతే పని జరగరా అంటే వెళ్ళిపోవడమే. దేనికి నేను ఆగను, అలా వెళ్ళిపోయేవాడిని. ఉపయోగం ఏముంది సార్? ఏమీ లేదు. చివరికి నేను తెలుసుకుందంటే ఈ లోకం మీద నీవు దేనైనా చూసి ఆకర్షింపబడితే చివరికి నీకు దొరికేది శూన్యమే. శూన్యమే. నేను నా బలాన్ని చూసా, నాకు నేనే అనుకున్నా, కానీ నాతో ఉన్న వాళ్ళే నన్ను కృంగదీసి కింద పడేలాగా చేశారు. నేను బాధలు పడ్డా, అవమానాలు పడ్డా, దూషణలు పడ్డా, నిందలు పడ్డా. నేను పోతూ ఉంటే జనాలు అంటం చూసా, ఇంటి వారిని చూసా, బయట వారిని చూసా. కానీ నేను ఒకే ఒకటి ఫస్ట్ నుండి నాలో ఒకటి ఉండేది. అది ఏంటంటే ఆకాశము పైన ఉన్నవాడు పైన ఉన్నాడు, భూమి మీద నేనున్నాను. ఈ మధ్యలో జరిగేది ఏది శాశ్వతం కాదు. ప్రభు ఏదైతే చెయ్యాలనుకుంటున్నాడో నిశ్చయముగా అది నా పక్షాన జరిగింది అని నమ్మేవాడిని. ఏడ్చేవాడిని, పిలుగు తాగేవాడిని, ఎవరికి కనపడేవాడిని కాదు. ఎంత తాగినా కానీ మామూలు గుచ్చి కూర్చునేవాడిని. వీడు తాగాడా లేదా అన్నట్టుండేది ఎవరు. అట్లా తాగి తాగి తాగుల్లో ఒక రకమైన తాగుడు, మామూలు తాగుడు కాదు. 6 రూపాయల ప్యాకెట్ అప్పుడు నుండి తాగి ఉపయోగం ఏమి లేదు. చెప్పుకుంటాకి ఎన్ని జీవితాలు నాశనం, శరీరం నాశనం, అవయవాలు నాశనం. అన్నిటి నుండి నీవు వృధాగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. ఇవన్నీ శాశ్వతం కాదు. ఇవన్నిటికీ అసలు నీవు అసలు వృధా. శాశ్వతమైనది ఏంటంటే దేవుని కృప, దేవుని ప్రేమ. అది ఎప్పుడు తెలుసుకుంటావంటే నీవుగా దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు నీకు కనపడతాడు. నేను దేవుణ్ణి ఎతికా, పగలు రాత్రులు కూర్చొని ఎతికా, మాట్లాడా, అసలు ఘోరంగా ఇడ్చా, చెప్పలేని అంత ఘోరంగా ఇడ్చేవాడిని. అసలు నువ్వు ఎందుకు కూర్చోవని కూడా అడిగాను. నేనంటేనే ఇట్లా అట్లా అందరు పరిగెత్తు అట్ట చేసి ఎట్లా చేసావు. అసలు చివరికి ఎలా అయిపోయాలంటే నన్ను పిల్లోడు కూడా గదిలించే స్థితిలాగా అయిపోయింది నా పని. పిల్లోడు కూడా నన్ను బెదిరించే స్థితిలాగా అయిపోయింది నా పని. కానీ అవసరం వాడికి ఏముంది? నేనంటే భయం ఉంది. బెదిరించాలనుకున్నా వాడు బెదిరించలేదు. నేనంటే భయం. కానీ ఏది కూడా శాశ్వతం, అన్ని వృధా అయిపోయింది. చివరికి నేనుగా చచ్చిన వాని వలె పసిపెట్టలే దేవుడు పాదాల చెంతకెళ్ళా. ఎవరెవరో ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో అన్నారు. బాప్తిసం ఇప్పుడు మనవాడు తీసుకుంటాడు కదా, ఇట్లా అందరు సంఘంలో తీసుకున్నారు, అందరూ నా మాటలే. కానీ నేను తీసుకున్నప్పుడు నేను ఒక్కనిగా తీసుకోవాలా. నేను బాప్తిసానికి పేరిస్తే నేను తీసుకుంటున్న ఆ దినం నాతో కలిపి 11 మంది ఉన్నారు. నేను 12 మంది, అందరం వరుసగా 12 మంది. అలా అయినా తీసుకోవాలి బాప్తిసం. అందరూ అడిగారు, ఉంటాడా, వీడు బాగా తాగుతాడు కదా, వీడికి అలవాటు ఉంది కదా, వీడి ఈ అలవాటు ఉంది కదా. అందరూ తెలియదా అసలు నేను దేవుణ్ణి కనుగొన్నాను, దేవుడు నాతో మాట్లాడాడు, పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకు రావబట్టే నేను బాప్తిసానికి నడిచాను అని ఎవరికి తెలియదు. ఎప్పుడు తెలిసిందో తెలుసా? బాప్తిసానికి ముందు దేవుడు నాతో మాట చెప్పాడు. నీవు ముందుగా సాక్ష్యం చెప్పు అన్నాడు. ఏం చెప్పన్నాడు? సాక్ష్యం అంటే ఏంటో సార్, నీ జీవితాన్ని శుభ్రపరిచేది సాక్ష్యం. యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చే వచ్చాడు, యోహాను సాక్ష్యం ఇచ్చే వచ్చాడు. దేవుడి బిడ్డలందరూ సాక్ష్యంతోనే ఉన్నారు. సాక్ష్యం లేని జీవితమే. అందులోనూ మన క్రైస్తవులకు మరి ముఖ్యంగా సాక్ష్యం ప్రాముఖ్యత. హల్లెలూయా. సాక్ష్యం చెప్పాడు, సాక్ష్యం చెప్పాను.
నేనున్న సంఘంలో సాక్ష్యం చెప్పా, అందరిలో సాక్ష్యం చెప్పా. అక్కడ నుండి మొదలైంది. అందరూ ఆ సాక్ష్యం ఉన్న వాళ్ళలో కొంతమంది గట్టిగా ప్రార్థన కూడా. నేను అందుకే నేను సాక్ష్యం మిమ్మల్ని ఎందుకు చెప్పించా, నీవు చెప్పిన నీ కన్నీటి సాక్ష్యం సంఘంలో హృదయాలు కదులుతాయి. వారు మోకరించిన ప్రతిసారి నీవు వారి ప్రార్థనలో ఉంటావు. నువ్వు విడిపోలేవు. నువ్వు ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చాక నువ్వు విడాలన్నా విడనే, నువ్వు విడిపోవు. ఆయన నిన్ను విడిపోడు కాబట్టి. అందుకే దేవుడు ఏమన్నాడు, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడంట. ఏం చేశాడు? అభిషేకం. పైనుండి వచ్చిన అభిషేకం ఇది. ఇదే అపోస్తుల మీదకి వచ్చింది. పేతురు గారి మీదకి వచ్చిన అభిషేకం అదే. పేతురు గారు వెళ్తుంటే ఆయన నీడ తగిలితేనే స్వస్థతలో జరిగాయంట. ఇక్కడ ఎన్ని కార్యాలు జరిగాయి? మనం టాబ్లెట్లు ఇలాంటి ఇస్తున్నామా? చేయి పెట్టి ప్రార్థన చేస్తే స్పాట్ లో ఎన్ని చూసాం? ఫోన్ లో ప్రార్థన చేస్తే ఎన్ని కార్యాలు జరిగాయి? వాసు ఎవరు చేస్తున్నారు? దేవుడా జనాలా? జనాలు నోరు తిరిగితే అబద్ధం. దేవుడు అబద్ధం ఆడడు. దేవుడు నిష్కామంగా మాట్లాడతాడు. జనాలు ఏం చేస్తున్నారు? దేవుడు ఏమన్నాడా? చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి ఏమి చేయాలంట? చూపును ప్రకటించుటకు. ఏం చేయడానికి? ప్రకటించుటకు. కలుగునని బ్రాకెట్ లో చూసారా? కలుగునని ఏం కలిగిందంట? చూపు. గుడ్డివాడంటే ఇంకా నువ్వు దేవుని నమ్మి కూడా, బైబుల్ చదువుతా కూడా, ప్రార్థన చేస్తా కూడా నువ్వు నటిస్తున్నావు అనుకో, నువ్వు గుడ్డితనంలో ఉన్నట్టే. నీకు వెలుగు ప్రకాశించలేదు, నీకు చూపు కనబడట్లేదు, నీ కళ్ళు మందగిచ్చి ఉన్నాయని అర్థం. దేవుడు మాట వేశాక, దేవుడు వెలుగిచ్చాక మన చూపు ఎవరిని చూసినా గానీ పరిశుద్ధంగా ఉంటుందంట. మన చూపు పరిశుద్ధమైనప్పుడు నోరు పరిశుద్ధంగా ఉంటుంది. నోరు పరిశుద్ధమైనప్పుడు వస్త్రం పరిశుద్ధంగా ఉంటుంది. వస్త్రం పరిశుద్ధమైనప్పుడు నీ శరీరము పరిశుద్ధంగా ఉంటది. ఎందుకంటే నువ్వు రక్షణ పొందావు. రక్షణ పొందిన నువ్వు ప్రభు బలాలు చేయాల్సిన్నావు. ప్రభు బలాలు చేయవేటువంటి మామూలు విషయం కాదు. ప్రభు శరీరమును రక్తమును నీవు పుచ్చుకొనుచున్నావు. పుచ్చుకుంటున్న నీవు శుద్ధీకరించబడిన వాడవు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనం. తొందరగా అయిపోయింది. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనం. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనికొనిను. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకున్నాను. ఎవరు శుభ్రపరచడాకంట? ఎవరు శుభ్రపరచడానికి? మనం ఎలాంటి వాళ్ళం? శుభ్రత లేని వాళ్ళం. శుభ్రత లేని వాళ్ళం. మంచి బట్టలు వేసారు. మీ అందరూ మంచి బట్టలు వేసారు. చర్చిలోకి వచ్చి కూర్చున్నారు. ఇలాగే బయటికి వెళ్ళాక మాట్లాడతా ఏ రోడ్డు మీద గచ్చు మీద కూర్చుంటారు. కింద చూస్తారా? చూడరు. పైకి లేచాక అయ్యో అయింది, ఏమైంది? మట్టి అయింది. మట్టి ఎవరు క్లీన్ చేయాలా? ఇంట్లో మీ ఆవిడ మీ తల్లిలో తీసుకెళ్ళి అడిగితే వాళ్ళు శుభ్రం చేస్తారు. ఆ శుభ్రం నువ్వు చేసుకున్నప్పుడు శుభ్రానికి విలువ తెలిసింది. ఏం తెలిసింది? శుభ్రానికి. నువ్వు వస్త్రం విషయంలోనే మీ ఇంటి వాళ్ళకి నీకు శుభ్రపరుస్తున్నప్పుడు నీ శరీరము, నీ ఆత్మ, నీ దేహము, నీ కుళ్ళు పట్టిన జీవితాన్ని నువ్వు శుభ్రపరచుకోవాలని తెలియదా? లోక రక్షకుడు పరలోక రాజ్యం నుండి ఆయన సింహాసనాన్ని ఆధిక్యతను వీడి ఈ భూమి మీదకి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు అద్భుత కార్యములు చేసి, ఆశ్చర్య కార్యములు చేసి, నీకు సమాధానాన్ని ఇచ్చి
నీ కొరకు నా కొరకు మరణించి రక్తాన్ని చిందించిన దేవుడు నిన్ను శుభ్రపరచడానికే వచ్చాడు. మరి ఇంకా నువ్వు శుభ్రపరచబడ్డావా? తెలిసి తెలియని తత్వంలో, గురుట్టి తత్వంలో ఉన్నావా? గురుట్టి వాడికి ఇంకా చూపు ఎప్పటికి రాదా? గురుటివాడు ఏంది సౌండ్లు అని అడిగాడు అందరినీ. నజరేయుడగు యేసు ఈ దారిన వెళ్ళాడు అన్నాడు. ఈ దారిన అంటే నీ ముందే వెళ్ళాడు అన్నాడు. గురుటివాడైనా అతను ఏ మాత్రం ఆలోచించుకోకుండా నజరేయుడగు యేసు నాకు చూపునివ్వని కేకలు వేశాడు. గుడ్డివాడికి చూపు వచ్చింది, నమ్మి పలకరించాడు, పిలిచాడు, ఆహ్వానించాడు. అతను చూపు నిశ్చయముగా పొందాడు. మరి నువ్వు చూపు పొందావా? నీ కళ్ళకి ఇంకా మందపు పొరలున్నాయా? నీ కళ్ళు తేడాగా కనపడుతున్నాయా? నీ వస్త్రం పరిశుద్ధంగా ఉందా? నీ శరీరం పరిశుద్ధంగా ఉందా? కుళ్ళు పట్టిన రోగ పట్టిన జీవితంలో నీ ఉన్నావా? ఆయన బీదలకు స్వార్థ ప్రకటించడానికి వచ్చాడంట. ఆయన మీద అభిషేకం ఉంది. ఆ అభిషేకం నువ్వు పొందుకుంటే నువ్వు శుభ్రపరచబడతావు. నువ్వు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటావు. నీ జీవిత విధానం మారింది. నీ కుటుంబం కట్టబడింది. నీవు లేనిది నీవు ఎన్నడూ కనుగొన్నది ఆయన కృపను నిశ్చయముగా నీవు చూస్తావా? హల్లెలూయా. నిశ్చయంగా చూస్తావు, లేకపోతే చూడలేవు. ఆడేమో కంప్లీట్ చేయాలి. నా క్రోధమును నీవు కలిగిన నిన్ను శుభ్రపరచకు నేను పూనికొనినను, నీవు శుభ్రపడక పోతివి. చూసావా? దేవుడు శుభ్రపడడానికి పూనుకున్నాడంట మనల్ని. మరి మనం శుభ్రపడుతున్నావా? ఆయన శుభ్రపడకపోతివి అని చెప్పాడు. ఇంకెన్నాళ్ళు ఏముందని ఎగిరి పడుతున్నారు? ఏం చూసుకొని ఎగిరి పడుతున్నారు? పైన కూర్చొని నోటితో పలికితే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అన్ని కలిగినాయి. ఆయన ఒక్కసారి పలికాడనుకో, నువ్వు ఏం చూసి అహంకారంతో విరవీగుతున్నావో చూసుకో, గర్విష్టి పడుతున్నావో చూసుకో, ఏది అక్కర్లేదనుకుంటున్నావో, ఎవరిని నిర్లక్ష్య పెడుతున్నావో, నిన్ను దేవుడు గద్దించడం మొదలు పెడితే నిమిషములో నీవు నేల అనుకుంటావు. ఎవరున్నాడు తెలిసిందా? నా క్రోధము నీ మీద తీర్చుకునే వరకు ఏంది క్రోధం? ఆయన కోపము తీర్చుకున్నదా? నువ్వు శుభ్రపడవా? ఇప్పుడు కన్నా మారు రగడ వస్తుంది. ఆయన క్రోధం అంటే ఆయన వచ్చే సమయం దగ్గరికి వచ్చిందని అర్థం. 2000 సంవత్సరాల క్రితం నుండి పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం వస్తుంది. 2000 సంవత్సరాల క్రితం వేరు, ఇప్పుడు వస్తున్న వాక్యం వేరు. ఇప్పుడు వస్తున్న వాక్యమే దేవుని రాకడా. దేవుని రాకడికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ కుటుంబం సిద్ధంగా ఉందా? మారు మనసు లేకుండా ఇంకా ఉంటున్నావా? రక్షణ లేకుండా ఇంకా ఉంటున్నావా? దేవుని మీదకి ఆత్మ వచ్చి ఉన్నది. నీ మీదకి దేవుని ఆత్మ వచ్చి ఉందా? క్రిస్మస్ అని చెప్పుకొని బట్టలు వేసుకొని మోసంలో తిరగడం కాదు. క్రైస్తు నీలో ఉన్నాడా? జీసస్ నీలో ఉన్నాడా? ఆయన ఒంటి మీద పట్టిన దెబ్బ నీకు గుర్తు ఉందా? గుర్తు ఉంటే నీవు జాగ్రత్తగా ఉంటావు, శుభ్రంగా ఉంటావు, పరిశుభ్రంగా ఉంటావు. నిన్ను చూసి అనేకులు మారేలాగా నీవు ఉంటావు. నీ మాట తీరు, నీ వస్త్రం, నీ వేషధారణ చూసి ఏందమ్మా ఏందయ్యా ఈయనలా ఉండకూడదు. చూస్తే ఎంత దేవుని బిడ్డ అనాలా, పరిశుద్ధురాలు అనాలా. కొంతమంది అవతారాలు చూస్తేనే చూడగానే చెప్పేస్తారు. కొంతమంది జ్ఞానులు లాంటి వీళ్ళు. అందుకే దేవుడు అన్నాడు, నీ వస్త్రధారణ మరి ముఖ్యంగా సరి చూసుకోండి. స్త్రీలైనా పురుషులైనా అందరూ వస్త్రధారణ మారాలి. చార్లీ క్రిక్ గారు ఈ సంవత్సరం ప్రభునందు నిద్రించిన వారు, హతసాక్షి అయిన వారు. ఆయన ఆ దేశంలో యుఎస్ఏ ఎవరు ప్రకటించడం తెలుసా? మన వస్త్రం కరెక్ట్ కాదు, మన వస్త్రాన్ని మార్చుకుందాం. యేసు ఈ రకంగా చెప్పాడు, యేసు ఈ రకంగా ఉన్నాడు. ప్రభు నిత్యుడు, ఆయన మార్గస్థుడు, ఆయన చెప్పేదే వాస్తవం.
మీరు మారండి, మన వేషధారం మార్చుకొని అని ఎక్కడో ఇతర దేశంలో ఉన్న అమెరికాలో ఉన్న వారు కూడా ఆ మాట చెప్పి వాళ్ళని మార్చినప్పుడు ఇక్కడుంటున్నా నీకు మాత్రం బోధపడట్లేదా? నీ చెవులు మందకిచ్చినయా? నీ కళ్ళు గుడ్డుతో ఉన్నాయా? దేవుడు పరిశుభ్రంగా ఉన్నట్టున్నాడు. నేను వచ్చేదాకా మారకపోతే ఇక ఆయన వచ్చాక మారకపోతే మారితే ప్రభు మారంటే ఆయన రాగాలి నువ్వు మారిగా అన్నావు ఉపయోగం ఏముండదు. కొంతమంది ఇటుంటారు, కొంతమంది అటుంటారు. 2 పడవలు ఇవన్నీ. దేవుడు అన్నాడు ఉంటే వెచ్చగాడినా ఉండు, లేకపోతే నువ్వు వెచ్చగాడినా అచ్చిడి కాకుండా ఉండకూడదు. కొంతమంది అచ్చిడి కాకుండా ఉంటారు, కొంచెం పిట్టుంటారు, కొంచెం పట్టుంటారు. వేషధారణ, మాట తీరు మారింది. ఎక్కడ మాట్లాడితే అక్కడ. మన పెద్దోళ్ళు సామెత ఉంటుంది కదా, ఏ కాలానికంట ఆ గొడుగు పడతాడు అంటారు. మన పెద్దోళ్ళు సామెతలు అంతే చెప్పేవాడు. అంతే చెబుతారా? ఏ కాలానికి ఆ గొడుగు. ఈడు ఒక పని కాదు నాయన. ఎండాకాలం వస్తే జాంకాయలు, మామిడికాయలు, శీతాకాలం వస్తే ఆ కాయలు, ఏ కాలం వస్తే ఆ కాలంలో, ఏ సీజన్ కాయలు వస్తే ఆ కాయలు. ప్రతి వ్యాపారం అమ్మో ఏ కాలానికి ఆ కొనికీడు అంటారు. వాడేం చేస్తున్నాడు, వాడు చెప్పే వాడు పడతాడు. వాడిని చూసి ఏం చెప్పే సాగుతులేదు ఏనా చెప్తాడు. కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే నీవు లోకం వైపు చూసినా నీవు శుభ్రపడవు, నువ్వు నా వైపు చూడు. నిన్ను చేపలు పట్టువాడిగా కాదు, మనుషులు పట్టువాడిగా చేసేదను అంటాడు. హల్లెలూయా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. అయితే ఫిలిష్తీయులకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. హల్లెలూయా. ఏముందిరా? ఫిలిష్తీయులకు ఏమైనా చేయటకై యెహోవా చేత అతడు రేపబడెను. ఎవరు? సంసోను. ఎవరు? సంసోను తెలుసా? సంసోను సండే స్కూల్కి ఎంతమంది లేదు? సంసోను తెలుసా మీ అందరికి? హల్లెలూయా. బైబుల్ చదవండి. బైబుల్ చదవకపోతే అసలు ఇందులో నువ్వు ఉన్నావన్నది కూడా నీకు తెలియదు. బైబుల్ చదవాలి మనం. బైబుల్ చదివితే ఇందులో నువ్వు ఉంటావు. బైబుల్ చదవకపోతే ఇందులో నీ పేరు దేవుడే ఉన్నాడు తెలుసా? ఇక లోకంలో కాదు. నీ పేరు ఏడ ఉండాలంట? జీవ గ్రంథం అంటే ఏంది? నీకు ఇప్పుడు అప్పగించబడిన పరిశుద్ధ గ్రంథమే. నువ్వు ఇక్కడ ఓపెన్ చేస్తేనే కదా రేపు అక్కడ నీ పేరు ఉండేది. ఇక్కడ నేను మూసి అంతే కూర్చో. ఉపయోగం ఏమి? రేపబడ్డాడంట సంసోను. యెహోవా ద్వారా ఇతడు లేపబడెను, యెహోవా ద్వారా ఈ కుటుంబం కట్టబడెను, యెహోవా ద్వారా ఈ గ్రామం బాగుపడెను, యెహోవా ద్వారా ఈ దేశమే బాగుపడెను. నువ్వు ఎన్ని శోధనలు వచ్చినా లెక్క చేయకు, ఎన్ని వేదాలు వచ్చినా లెక్క చేయకో, తొందరపడకో, నిరుత్సాహపడకో. నిన్ను రేపి ఒక మాట చెప్పి నీతో ఒక పని చేయించాడంటే గుర్తు పెట్టుకో, నీ పక్షాన దేవుడు నిశ్చయముగా కదిలి ఉన్నాడని. హల్లెలూయా. నిశ్చయంగా దేవుడు నీ పక్షాన కదిలాడు. నీవు ఊహించని కార్యము దేవుడు చేయునుగాక. నీవు ఊహించని నీ జీవితాన్ని దేవుడు కొత్త మలుపు తిప్పి చూపిస్తాడు. హల్లెలూయా. ఎన్నో ఎన్నో జీవితాలు కట్టాడు. ఎక్కడెక్కడ ప్రాంతాల నుండో గర్భఫలాల విషయాల్లో, ఉద్యోగాల విషయాల్లో, ఎన్నో విషయాల్లో, అనారోగ్య విషయాల్లో, ఎన్నిటి విషయాల్లోనూ ఒక చిన్నది లేదు, పెద్దది లేదు, కాలు నొప్పి లేదు, కడుపులు నొప్పి లేదు. చేయలేదా దేవుడు? చేయలేదా నీకు? అందరికీ ఒకరికని కాదు,
నేనేమన్నా మీ ఇంటికి వచ్చానా? ఫోన్లో చేశానా? చూసారా? నేను ఎవరికి ఇవ్వాలా? మనం కర్ణాటక, మన యూట్యూబ్లో చూడండి. మీరు కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అద్వితీయ దేవుని మందిరం కొట్టండి, వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నీ వస్తాయి. ఒక్కడ కాదు, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని ప్రాంతాల నుండి వస్తుంది. ఇక్కడ ఇలా ఉందనుకుంటున్నారేమో. కొద్ది దినాలాగా చూడండి, ఇక్కడ ఏర్పరుచున్న ఈ జనమే అనేకులు నడిపించే సేవగా మారిపోదురుగాక. హల్లెలూయా. నేను భూమి మీద అంతకాలం ఉంటాను. నేను మరలా చెబుతున్నా, భూమి మీద నేనేదో గొప్ప కాదు, నేనేదో మారానంటే నేనేదో కాదు. నాలో అంటూ ఏమీ లేదు. కానీ నన్ను పిలిచి నాకు పేరు పెట్టి నన్ను ఆయన పీఠ మీద ఎక్కించిన దేవుణ్ణి బట్టి చెబుతున్నా, నా చివరి తుది శ్వాస ముగిసే కల్లా అద్వితీయ దేవుని సంఘపు బిడ్డలు సేవకులుగా మారిపోదురు గాక. ఆమేన్. చూడండి, నెహెమ్యా గ్రంథం వద్దు, న్యాయాధిపతుల గ్రంథం చూడండి, 13వ అధ్యాయం 25వ వచనం మాట చూడండి. మరియు యెహోవా ఆత్మ జొలయాకును యెఫ్తాయేలుకును మధ్యనున్న మహానేదారులో అతని రేపుటకు ఏం పెట్టారంట? రేపుటకు. ఏం చేయటకు? రేపుటకు మొదలు పెట్టానంట. ఏమి రేపుటకు? నువ్వు ఎలా రేపుటాకి, నువ్వు ఎలా అయితే నమ్మగలవో, నీ జీవితాన్ని ఎలా అయితే దేవుడికి అప్పగించుకోగలవో, దేవుడు నిన్ను రేపటానికి ఆయన సేవకులను ఎంచుకుంటాడు. ఒకప్పుడు జాషువా వచ్చిన బాప్తిజం తీసుకున్నప్పుడు బైబిల్ చదువురా, లేఖనాలు చదవని వచ్చేవాడు. పాస్టర్ గారు చిన్న లెటర్స్ నాకు కనబడవు అన్నాడు. ఏమన్నాడు? చిన్న లెటర్స్ నాకు కనపడవు అన్నాడు. నేనేం చెప్పాను తెలుసా? గుడ్డివాడు, అసలు చూపు లేని వాడికే నజరేయుడగు యేసు అని కేకేస్తే చూపు వచ్చిందిరా. ప్రభువా, లేఖనాలు నేను అందరిలో చదవాలి అని అడుగు అని చెప్పాను. చెప్పిన మరుసటి ఆదివారం లేఖనాలు వాడు కళ్ళ చూడు కూడా లేకుండా కూర్చొని చదివాడు. హల్లెలూయా. మంచికి నువ్వు చెవులు పెట్టి మంచికి సేవకుడు నోటి నుంచి వచ్చే మంచి మాటని విను, శ్రద్ధగా ఆలకించు, దాన్ని ఇంటికెళ్ళి నెమరవే. నీ జీవితం ఏమైంది? బాగుపడింది, శుభ్రపడింది, కట్టబడింది. ఇక్కడ ఇన్నది ఏదో ఎన్నావులే అని ఇక్కడ వదిలేసి లేని ఎన్ని ఎక్కించుకున్నావు అనుకో, ఏమైందో తెలుసా? ఏమైంది? ఇరిగిన నలిగిన వాళ్ళని అడగండి, చూస్తారు. ఎగిరిగిరి మనం పడకూడదండి. మనం క్రైస్తవం అంటే అనేకులకు మాదిరిగా ఉన్నాం. అనేకులు మనం చూసి మారిపోతున్నారు. అనేకులు మన కోర్పును చూస్తున్నారు, ప్రేమను చూస్తున్నారు. వారిని దూషిస్తే ప్రార్థన చేస్తున్నారు, కానీ తిరిగి వాళ్ళు దూషణ చేయట్లేదు, చేయవెత్తట్లేదు. ఎందుకు? వారికి నేర్పించింది నేను తెలుసు ప్రభు, ప్రేమ, సమాధానము, శాంతము. హల్లెలూయా. మూడు మన దేవుడు నేర్పించాడు మనకి. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం. ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన కూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. గలిలీ అనే ప్రాంతం ఉన్నది. గలిలీ అనే ప్రాంతానికి యేసు ప్రభు వారు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో అంతా ఎదుగుదల లేదు, శుభ్రం లేదు, వెలుగు లేదు, వృద్ధి లేదు. ఏమి లేదు? వృద్ధి, వెలుగు. చీకటిలో ఉన్నారు.
చీకటిలో ఉన్న వారిని దేవుడు ఆ ప్రాంతంలోకి వెళ్తే ఏమొచ్చిందంట? ఏమొచ్చింది? ఏముందాడా? గలీలే ప్రాంతానికి యేసు వెళ్ళగా ఏముంది? ఆయన కూర్చున్న సమాచారము ఆ దేశమంతటా. ఏం మరి సవట్లేదు ఎవరు లేకుండా నమ్మట్లేదు. దేశం అంతా వ్యాపించి ఇప్పుడు అదే దేవుడు చెప్పేది. ఇవాళ వాక్యం ఏంటంటే మీరు ఏదో అనుకుంటున్నారేమో, క్రిస్మస్ అంటే మీకు చాక్లెట్లు, ఐస్ క్రీములు, కేక్ ముక్కలు వీటికి అలవాటు పడ్డారు జనం. భోజనాలకి, గుట్లకి వీటికి అలవాటు పడ్డారు. జీవితం క్రిస్మస్ అంటే యేసు నడవడిక, క్రిస్మస్ అంటే యేసు పుట్టుక, క్రిస్మస్ అంటే యేసు మరణం, క్రిస్మస్ అంటే యేసు పునరుద్ధానం, క్రిస్మస్ అంటే నీ జీవిత విధానం, క్రిస్మస్ అంటే దేవుని రాకడికి నువ్వు సిద్ధపడి ఉండటం. అది వ్యాపించింది, దేశం అంతా వ్యాపించింది. అది తెలుసా? దేశం అంతా. నీలో అది ఉందా? వచ్చేస్తున్నాడు ఆయన, సమయం లేదు. నేను పాస్టర్ గారు అన్నా, నేను పాస్టర్ గారు అన్నట్టే నేను పరిచర్య, నేను పాస్టర్ గారికి మొత్తం, నేను పాస్టర్ గారి భార్య అని మా ఊళ్ళో అన్నా. ఏముండదు ఆ సినిమా. నువ్వు కట్టుకున్నావా లేదా? నీ చూపు కట్టకుందా లేదా? నీ బుద్ధి కట్టకుందా లేదా? ఉంటేనే పిలుస్తాడు, లేకపోతే ప్రభా ఇదిగో నేను ఆయన భార్య అని మా పాటమ్మ అన్న హ్యాపీ వాడు ఉన్నట్టు. ఏమి ఇవ్వడం ఆయనకి కాగా నేను వెళ్ళిపోతా. వాళ్ళు నువ్వు మొత్తం ఎవరైనా సరే మొహమాటం లేదు, గొప్పలు చెప్పుకుంటా కదా. ఇది నేను పోతే మా పాస్టమ్ వచ్చింది, మా పిల్లలు వచ్చింది, మా అబ్బాయి వచ్చింది, ఇవన్నీ కుదరవేడా? బైబుల్లో ఏం గ్రంథంలో ఏముంది? ఏపు తన పిల్లలను ప్రతి దినము భోజన పళ్ళ మీద కూర్చున్నప్పుడు తన హృదయంలో ఎక్కడ తప్పు చేశాడని దేవుడికి ప్రార్థన చేసి ఎప్పటికప్పుడు బలులు అర్పించాడంట. వారికి ప్రార్థన నేర్పాడు. దింపండి యథార్థమైన జీవితం దేవుడు అంటే. ఏసంటే ఏమనుకుంటున్నారు? ఏదో మీరు ఆషామాషంగా ఇన్ని పోయటం కాదు. ఏసై అంటే ఒక సృష్టి, ఏసై అంటే ఒక జీవిత విధానం. యేసు ఆయన అందుకే దేవుడు చెప్పింది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే. హల్లెలూయా. ఎస్తేరు చరిత్ర ఎంతమందికి తెలుసు? ఎస్తేరు బైబిల్లో ఎస్తేరు గారు తెలుసా? రాణి ఎస్తేరు తెలుసా? ఎస్తేరు జీవిత విధానం తెలుసా? ఎస్తేరు రాణి కాకముందు ఎలా ఉందో తెలుసా? ఎవరు లేరు తనకి, తల్లిదండ్రులు కూడా లేదు తెలుసా? తెలిసిన దూరం చుట్టూ, దూరం బంధు దగ్గరికి తీశాడు, తనకున్న దాంట్లో పెంచాడు. హల్లెలూయా. అలా ఏం పేరమ్మా? మోర్దకే దగ్గరికి తీశాడు, నిన్ను సేవకుడు దగ్గరికి తీశాడు. సేవకుడు దగ్గరికి తీస్తే నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుడికి సేవకు లోపడుతున్నావా? దేవుణ్ణి సేవకుని మోసపుచ్చి తిరుగుతున్నావా? నీ కన్ను తేటగా ఉంటే నీ ఇల్లు తేటగా ఉంటది. నీ కన్ను శుభ్రం లేకపోతే, నీ కన్ను గుడ్డితనంలో ఉంటే నీ కన్ను నువ్వే పొడుచుకుంటావు. సేవకుని నిందలేయటం కాదు, దేవుని నిందలేయటం కాదు. క్రిస్మస్ అంటే సేవకుని ప్రేమించడం, క్రిస్మస్ అంటే యేసును ప్రేమించడం, క్రిస్మస్ అంటే నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించటం. హల్లెలూయా. ఎస్తేరుకు ముద్దకాయ అదే నేర్పాడు. ఎస్తేరుకి ఏం నేర్పాడు? ముద్దకాయ అదే నేర్పాడు. ఓర్పుని నేర్పాడు. పెళ్లి గడవలు ఎవరున్నారు? ఇట్లా నువ్వు కూడా అమ్మమ్మ ఇట్లా అన్నా, నువ్వు కూడా ఇట్లా తొందరగా ఇట్లా. ఎవరు ఉన్నారు? పిల్లలు ఆదిపాలు ఉన్నారా? లేదా ఇట్లా వీళ్ళిద్దరు ఉన్నారు. ఏమో రాజు అనుకోండి, ఎవరు? రాజు దేశానికి. ఈ రాజుకి పెళ్లి సంబంధాలకి ఇలా భార్య ఉంది, అక్కడ పెళ్ళైంది. రాణి గారికి ఈయనకి మధ్యలో ఏమైంది? మనకు బాగవుతుంది. అమ్మడే చెప్పేస్తారు మొదలు.
ఏం చెప్పకముందే చెప్పేస్తారు చూసారా, ఎందుకంటే బాగా అవుతాయి రోజు తేడా. ఉప్పు కాడ అవుతాయి, కారం కాడ అవుతాయి, దేశ కాడ అవుతాయి, ప్లేట్ కాడ అవుతాయి, చొక్కా కాడ అవుతాయి. ఇక చెప్పుకుంటే ఏడైనా ముంగరు చూస్తావా స్తోత్రం కలుగుతాక అన్నిట్లోనూ అవుతాయి. గొడవలు కాకుండా ఉంటాయా? అబ్బే ఈడు కుదురుకున్నా ఆ కుదురుకొంచు, ఈడు బాగకుండా పప్పులాగున్నా వాడిని లేపి తండించుకునిద్దాన్ని, వాడు తండిందా చేసిద్దేమో. అట్లా ఉండకూడదు. ఈ రాజుకి రాణి గారి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు రాజుగారికి ఏం కావాలా? తోడు మరి ఆహారం వస్త్రం ఆయనకి ఇష్టమైనవి పెట్టేవాళ్ళు కావాలి. బయటోడు బట్టి ఏదో ఒకటి వండి పెడతాడు. ఆ ఇంటోళ్ళు మంచిగా సరే రాణి కోసం పెడితే చాలా మంది వచ్చారు. అక్కడ లైన్లో చాలా మంది లైన్లో వచ్చారు. సున్ని ఇక్కడ ఉందా? ఏది ఋతు సున్ని ఉందా? వైట్ సున్ని, వైట్ సున్ని దాన్ని పెట్టి దేనిలో దాన్ని దండలాగా సుత్తి దండలాగా పెట్టి అది ఉండగా దండలాగా మన డెకరేషన్ కవర్ అందులో రింగి తొందరగా ఇది దేవుని స్తోత్రం కలుగుతుందిగా. నీకేం చూడబోకండి, అసలు 2 నిమిషాలు ముగించారు, టైం అయిపోయింది. పెళ్లి సంబంధాలకి చెప్పగానే రాజుగారి కోసం అన్ని దేశాల రాణులు వచ్చారు. అన్ని దేశాల రాణులు వచ్చారంట. మరి నువ్వు కూడా రా, రా నుంచో అటు అటు పచ్చ నుంచో. అమ్మ నువ్వు కూడా ఇట్లా వెనకాల కూర్చో, వెనకాల కూర్చో. ఆమె బాగా చూపి వరుసగా రాణులందరూ రాళ్ళు ఎట్టుంటారు? రాణి అంటే ఎలా ఉంటారు? మంచి అలంకరణ, వస్త్రణ, మనిషి చూడగానే ఆకర్షించారు. అయితే ఈ అమ్మాయి ఎస్తేరు అనుకుంది, ఈ పక్కన ఎత్తేరు ఈ అమ్మాయి. ఇలా మధ్యలోకి వచ్చి నుంచుంది. నేను అడిగిందంటే ఈ రాణి, నేను కూడా వచ్చానన్నట. దేనికి? రాజును పెళ్లి చేసుకుని స్వయంవరానికి వచ్చింది. ఏంది అని కింద పంచి వెనకపోనాడు. అట్ట 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 పాపం వెనకపోయింది. కాడికి చౌవరికి పోయింది. ఇప్పుడు రాజు ఒక్కొక్కరి కాడికి వెళ్ళాలి. దండ పట్టుకో రాజుగారు, దండ సరికి పట్టుకొని రాజుగారు 2 చేతులతో అలా పట్టుకుంది. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి చూసిన్నాడు. రాజుగారికి చూడగానే ఈ రాణిగారు తెల్లగా బుర్రగా అసలు ఏది ఎత్తే కొదవ లేదంటే అన్ని ఒకడే ఉన్నాయంట. అలంకారం ఉంది, అందం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ రాజుగారి హృదయానికి కనెక్ట్ అయ్యే హృదయం రాజుగారి కనెక్ట్ అవ్వలేదంట. నువ్వు కాదమ్మా పక్కకి వెళ్ళాలంట. అలా కూర్చో అమ్మా, దేవునికి స్తోత్రం. మళ్ళీ 2వ వాళ్ళు ఇట్లా వరుసగా చూసుకుంటా వెళ్ళాడంట. చివరికి చూడమ్మా, చివరికి ఎత్తేరు దగ్గరికి వచ్చి ఎత్తేరు రాగానే ఎత్తేరుని అడిగాడంట, నువ్వు దేనికి వచ్చావంటే నేను కూడా స్వయంవరానికే వచ్చాను. నువ్వు ఇలా ఉన్నావు ఏందనలేదంట. నీకేమొచ్చంటే నీకు ఏదైతే కావాలో నేను అదే నేర్చుకుంటాను అన్నమాట. నువ్వు ఎలా అయితే ఉంటావో నేను అలాగే ఉంటాను అన్నమాట. అనగానే రాజుగారి దండని ఏయమ్మ రాజుగారు ఏంటి నాకీ రాజుగారు దండ ఏంటి? ఇప్పుడు ఈ భేదైన ఎత్తేరు ఎత్తేరే భేదరాలే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు రాణి అయింది. ఈ రాజుగారు 120 దేశాలకు రాజుగారేనా? ఎన్ని దేశాలకి? 120 దేశాలకు రాజుగారేనా? ఏమెవరు? ఇప్పుడు ఏదైతే కావాదే ఇప్పుడు ఏది పెడితే అది రాజుగారు పెట్టాడు. ఏ భక్తులు ఇస్తే ఇప్పుడు పలానా చోట పలానా వాళ్ళకి సాయం చేయంటే ఇలా చేయను అంటాడా? అంటే ఊరుకూడదా? మీరు
మామూలు అసలు పొద్దున అడిగింది సాయంత్రం దాకపోతే మీరు యోహానా ఎంత కష్టపడతాడు మా యోహాన పిల్లల కోసం ఊరుకుంటారు రైతులు అసలు అడిగింది 2 రోజుల్లో. ఇప్పుడు ఏం చెబితే అదే ఇక ఏం రాసిందే ఇంట్లో, బయటికి ఎవరు రాజుగారే, అసలు లోపల రాసేది ఎవరు? హల్లెలూయా. ఇక తర్వాత రాజుగారి కాదు, ఇప్పుడు ఏకంగా రాణి శాసనం ఇప్పుడు రాణికి ఇచ్చేసాడు. అసలు ఈ అమ్మాయి స్థానం ఉందా? గుర్తింపు ఉందా? తల్లిదండ్రులు ఉన్నారా? చుట్టుపక్కల ఉన్నారా? సరైన ఆహారం ఉందా? సరైన వస్త్రం ఉందా? సరైన అలంకరణ ఉందా? అందసందాలు ఉన్నాయా? కానీ దేవుడు ఏం చూశాడో తెలుసా? దేవుడికి కావలసిన హృదయాన్ని నీలో చూస్తాడా. హల్లెలూయా. ప్రతి వాక్యం అదే దేవుని ఆత్మ రావటం అంటే. దేవుని ఆత్మ వస్తే ఏం చేస్తాడంటే పేదలకి సువార్తను ప్రకటిస్తాడు. సువార్తను ప్రకటిస్తాడు. ఇలాగే చేశాడు, ఇలాగే అద్భుతాలు జరిగాయి. ఇదే దేవుడు చేసిన మహా అద్భుత కార్యములు. ఆయన పుట్టుకే అద్భుతం, ఆయన జీవిత విధానం అద్భుతం, ఆయన మనుషులను ప్రేమించేది ఆ ఒక్క దిశ, ఆ యొక్క ప్రేమ మహా అద్భుతం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కూర్చోండి, అటు అయ్యా వీళ్ళు కూర్చోండి. దేవుడు దీవించును గాక. ఈ పూటకి రాణి గారితో కలిశాడు. హల్లెలూయా. బాగా శ్రద్ధగా ఆలకించండి, వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించండి. ప్రభు ఆత్మ మన మేరకు వచ్చింది. సన్నిధానంలో నుండి ఎప్పుడు తప్పిపోవద్దు. ఎన్ని సమస్యలు వచ్చినా కూర్చుందాం, మాట్లాడండి, ఫోన్ చేయండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉందా, దానికి నేను చూత పరిష్కారం. మీకు ఓర్పు వచ్చిందా కూర్చోండి, సమాధానం వచ్చిందా కూర్చోండి. ఇప్పుడు ఇంట్లో ఆస్తి లేదా వెళ్ళిపోతారు కదా, ఆస్తి వచ్చిందాక పోటీకి ఇట్లా బయటికి లాగట్లా. మీకు ఏదైనా ఇబ్బంది ఉందో సంఘంలో నన్ను అడగండి, అందరూ దేవుణ్ణి అడగండి. అందరి దగ్గరికి సంఘమే దేవుడిది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అనేకులు కదిలి వచ్చును గాక. అనేక హృదయాలు కదిలింపబడును గాక. నూతనంగా మీరు గొప్ప కార్యములు ఇది మొదలుకొని చూచుదురు గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం.